ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా ఎన్నికైన సన్నపురెడ్డి సురేష్ గారిని కలిశారు అఖిల భారత పద్మశాలి సంఘ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయకులు, సీనియర్ బీజేపీ నాయకులు. ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా ఎన్నికై రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సన్నపురెడ్డి సురేష్ గారికి ఈరోజు ఆయన నివాసంలో చిలపనూలను దండ ఆయనతో మెడలు వేసి శాల్వా కప్పి సన్మానించడం జరిగింది. తిరుమల దేవస్థాన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆయనకు అందించి తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల్లో ఉండే చేనేతలందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయనకి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుండాలని ప్రతి ఒక్క చేనేత కుల బంధువులు కోరుతున్నారు. పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, అఖిల భారత పద్మశాలి సంఘ కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం, రాజశేఖర్, ఇనుకోటి మధుబాబు, అవ్వారు రామచంద్రయ్య, మేడా మాధవ్, కవర్తపు ప్రసాద్, చింతలపూడి పెంచులయ్య, చొప్పా మురళి, కాసా శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిని, బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఎన్నికయ్యి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నకి ఈరోజు కలిసి ఆయన్ని శుభాకాంక్షలు తెలిపేదానికి జిల్లాలో ఉండే మా చేనేతలందరూ పద్మశాలీలందరూ హాజరై ఈరోజు ఆయన శాలువాతో తిరుమల కళ్యాణం లడ్డుతో ఆయన నోరు తీపి చేసి ఆయనకు అభినందనలు తెలిపాము. ముఖ్యంగా మా చేనేతలంటే ఆయనకి ఎంతో ప్రేమ. మేము ఏ రోజైనా సరే ఏ సమస్య తెలియజేసినా వెంటనే మా ఎడల స్పందించే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి సురేష్ అన్న. గతంలో మేము చామదల గ్రామంలో ఒక చెరువు చుట్టూరు మా వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నప్పుడు అక్కడ స్థానికులు, రాజకీయ పార్టీల వారు అవన్నీ కూల్చేసిన సందర్భంలో మొదటిసారిగా నేను ఆయన కలిశాను. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, వెంటనే నన్ను వచ్చి చెప్పడం కారు తీసి ఎక్కువ అన్నాడు. అప్పుడు ఇంతియాజ్ జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఆయన కానీ తీసుకెళ్ళాడు. ఆయన ఉదయాన్నే షటిల్ ఆడుకుంటున్నాడు కలెక్టర్ గారు. అన్న ఇది ఇలా చేనేతలు పలానా దగ్గర చిన్న జీవనోపాధం చేసుకుంటాడు, అక్కడ రాజకీయ పార్టీల వాళ్ళు దౌర్జన్యం చేసే వాళ్ళు ఇల్లు కూల్చేశారు అని చెప్పంగానే 10:30కి ఆఫీస్కి రా బాబు నేను మాట్లాడతాను. నేను అప్పుడు కలెక్టర్కి వెళ్ళిన సందర్భంలో నేను బయట నిలబడే ఉన్నాను. ఇంకా పిలుస్తారు కావాలా ఏదో రైస్ మిల్లర్ అసోసియేషన్తో మీటింగ్ జరుగుతుంది. ఆ సందర్భంలో వెంటనే అక్కడ సిపి నన్ను పిలిచి ఎవరా ఇక్కడ బుధవారం బాలాజీ అన్నారు. నన్ను నేనేనన్నాను, ఎందుకు అప్పుడే సురేష్ రెడ్డి ఫోన్ చేయించో నిన్ను కలెక్టర్ గారు రమ్మంటున్నారు. నేను అసలు చెప్పలేదు. అంటే ఒక కార్యకర్త కష్టం అంటే వెంటనే ఆయనే ఫాలోఅప్ చేస్తాడు. ఎక్కడికి పోయాడు, పని అయిందా లేదని. అలాంటి నాయకుడిని ఈరోజు మా చేనేతలు గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తాం. అందువల్ల ఈరోజు ఆయనకు అభినందనలు తెలపడానికి వచ్చాము. ఆయన భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి పోవాలి, మా చేనేతల ఏడలో ఎప్పుడు ఆ ప్రేమాభిమానాలు ఉండని కోరుతూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాసా శ్రీనివాసులు పేదల పాలిటి పెన్నిది, బడుకు బలహీన వర్గాల పాలిటి సన్నిధి. ఏ కార్యకర్త అయినా సరే కష్టంలో ఉండి అన్నా అంటే నేను ఉన్నా అని భరోసా ఇచ్చేటువంటి శ్రీ గౌరవనీయులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి జోనల్ ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడాన్ని మా కార్యకర్తలైతేమే, మా కుల సంఘ బంధువులైతేమే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సార్ గారు రేపు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నాలాంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కోసం పోరాటం చేస్తూ పోరాటాల్లో ఎటువంటి చిక్కులు వచ్చినా సరే, పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే సార్కు ఫోన్ చేసి, సురేష్ రెడ్డి సార్కు ఫోన్ చేసి, సార్ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, నేను ప్రజా పోరాటాలు చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతున్నాను, అధికార పార్టీ మాటలని నన్ను అరెస్ట్ చేశారని ఏ కార్యకర్త చెప్పినా సరే వెంటనే ఎక్కడైతే ఏ మండలంలో అయితే కార్యకర్తను అరెస్ట్ చేశారో ఆ మండల పోలీస్ స్టేషన్కి సార్ వచ్చి పోలీసులను ఎదుర్కొని నాలాంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చే మా నాయకుడికి పదవి రావడం మేమంతా ఆనందిస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో మా సన్నపురెడ్డి సురేష్ గారు అనేక ఉన్నత పదవులు అలంకరించాలని, మా కార్యకర్తలకి అనేక మంది పనులు చేయాలని, ఆయనకు ఎన్ని పదవులు అలంకరించినా మాకు వచ్చినట్టేనే సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి కానీ పదవి వస్తే ప్రతి కార్యకర్తగా వచ్చినట్టే మేము భావిస్తాం. ఎందుకంటే మా పట్ల, మా కార్యకర్తల పట్ల, మా కుల బాంధవుల పట్ల ఒక బంధువుగా ఉండి మమ్మల్ని ఆదుకుంటే కారణం. నన్నే కాదు, నాలాంటి కార్యకర్తలు ఎంతో మందికి భరోసా ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి మా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు రేపు పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా
మనసు పూర్తిగా శిరస్సు వంచి ఆయన పాదాలకు వందనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా